హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నాది కార్తిక్ ఎలక్ట్రికల్ వర్క్స్. అలాగే ఇప్పుడు కొంచెం మంచి మాటలు చెప్పుకుందాం. అలాగే ఇప్పుడు మూవీ కోసం కూడా ఒకసారి చెప్పుకోవచ్చు, ఒకసారి ఎలక్ట్రికల్ కోసం కూడా చెప్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే 4వ తేదీ పెద్ది సినిమా రిలీజ్ అయింది. దానికోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది దానికోసం బ్యాడ్ కామెంట్ చేశారు, తర్వాత గుడ్ కామెంట్ చేశారు. యాక్చువల్గా బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ చెప్తాను, రివ్యూ ఇచ్చినప్పుడు ఒక్కసారి అందరూ దాన్ని చూసి అప్పుడు మీరు చెప్పండి, సినిమా ఏంటి, పొజిషన్ ఇలా ఉందా, ఎలా ఉందని. దాంట్లోని రామ్ చరణ్ చేసిన ఉమ్, ఎంత ఉంటుందండి, చాలా బాగా చేశారు ఆయన. ఆయన చేసింది చాలా ఎంతంతా కాదు, ఎంతో కష్టపడ్డారు. అన్ని సినిమాలలో పోల్చుకుంటే ఈ సినిమా మరీ చాలా బాగుంది. అలాంటి సినిమాని మీరు చాలా బ్యాడ్గా చెప్తున్నారు కొంతమంది. కొంతమంది అయితే గుడ్డిగా చెప్తున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, అవి కూడా చాలా బాగా చెప్పారు. అంతేగాని అతను ఎంత కష్టపడుతున్నారో చూడండి. అంత కష్టపడి సినిమాని ఇచ్చేసి మనకి అలా చూపించారు 2 గంటలు 3 సినిమాని. అలాంటిది వన్ మ్యాన్ షో చేశారండి ఆయన. వన్ మ్యాన్ షో. అప్పట్లో ఎన్టీఆర్ గారు చేశారు. 3 పాత్రలు చేసి వన్ మ్యాన్ షో కింద ఆయన నిలబడ్డారు. తర్వాత అన్నాళ్ళకి ఇప్పుడు ఈయన చేశారండి. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ చేశారు. ఇప్పుడు మనకు రామ్ చరణ్ గారు చూపించారు. ఎలా ఉంటుందండి చెప్పండి సినిమాని? ఆ విధంగా అంత కష్టపడ్డారు. దానికోసం మీరు గుడ్ కామెంట్ ఇవ్వండి. అంతేగాని లేదు, చెప్పకపోయినా ప్రాబ్లం లేదు. అంతేగాని బ్యాడ్ కామెంట్ చెప్పడం ఏంటండి కొన్ని ఆ సినిమాకి. నేను అలాగని నేను చిరంజీవి ఫ్యాన్స్ కాదు, ఏమీ కాదు. నేను వాళ్ళ మెగాస్టార్ ఫ్యాన్సే కాదు. చెప్తున్నాను, నేను మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు ఫ్యాన్గా అయినా చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి. నేను పక్కా మహేష్ బాబు ఫ్యాన్. ఆయన అంటే మహేష్ బాబు గారు అంటే నాకు చాలా అభిమానం ఎక్కువ. అలాంటిది ఆయన సినిమాలు చూస్తూ కూడా ఈయన సినిమాకి వెళ్ళి చూశాను నిన్న. నాకు అప్పుడు అనిపించింది, నిన్న చూసి మళ్ళీ కొన్ని రీల్లు చూసి దానివల్ల ఇప్పుడు పెట్టవలసి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిన తర్వాత నేను పెట్టవలసి వచ్చింది. నేను ఇంతవరకు ఎప్పుడూ ఏవి పెట్టలేదు. నా వర్క్ కోసమని పెట్టాను. వర్క్ కోసము చిన్న చిన్నవి ఏవో. నాకు ఇంతవరకు న్యూస్లు ఎప్పటికీ పెరగలేదు. చూడండి ఇందులోనే యూట్యూబ్లో కూడా చూడండి. నావి ఎంత ఏవి సబ్స్క్రిప్షన్లు ఏమీ అవ్వలేదు, మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నా, అది తేకండి. ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టం అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి ఉన్న చాలు, ప్రాజెక్టులు చాలు, వాళ్ళకి ఉన్న ఇవి చాలు. అపోలో ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళన్నీ చాలు. వాళ్ళ వైఫ్ ఇవి ఇన్ని అపోలో ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈయన ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అవన్నీ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. కానీ వద్దు, మనకు ఒక గుర్తింపు ఉండాలి, మనకి ఇది ఉండాలి. ఒక వర్క్ మీద ప్రాణం ఇవ్వాలి. ఆ వర్క్ మీద ప్రాణం అంటే ఏంటి? మూవీ. వర్క్ మీద ప్రాణం మూవీ. అలాగే ఇప్పుడు మనం వచ్చింది కూడా ఎలక్ట్రికల్ విషయంలో కూడా కొంత చెప్పుకుందాం. ఎలక్ట్రికల్లోని బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది స్లోగా చేస్తారు, అలాగే కొంతమంది స్పీడ్గా చేస్తారు. అలాగే కొంతమంది కొన్ని విషయాల్లోని బాగా వాళ్ళని అవతలని పొంగించాలని కొన్ని విషయాలు ఇదిగా చెప్తూ ఉంటారు. ఇలాగండి, అలాగండి, ఈ విధంగా, ఆ విధంగా అండి, ఇదనేసి వాళ్ళ మాటలు నమ్మి వర్కులు కొంతమందికి ఇస్తారు. లాస్ట్కి చివరికి మనకి నామాలు చూపిస్తారు. అప్పుడు లాస్ట్కి ఎవరు వస్తారు? మేమే వస్తాం, అంటే మనమే వస్తాం. వర్క్ చేసిన వాళ్ళు, వర్క్ స్పీడ్గా చేసిన వాళ్ళు, ఒకరు వర్క్ స్లోగా చేసిన వాళ్ళు వచ్చి, బాబు ఇలాగ ఉంది పొజిషను, ఇలా చేశారు, ఎంత ఇదైంది, అమౌంట్ ఎంత అయింది, అంత అయింది, మేము ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు ఏమైనా ఆ వర్క్ని మిగతా చేయగలరా? ఎందుకంటే ఆడికి పూర్తిగా వర్క్ రాదు, కొంచెం ఇది రాదు, కానీ ఆడి మాటలు నమ్మి ఇస్తారు కొంతమంది. వర్క్ విషయంలోనే కష్టపడినోడికి ఏదీ ఉండదు.
కష్టపడి కొట్టి, గాడీలు కొట్టి, ఇవి కొట్టి, బురద చేసుకొని అన్నీ వచ్చి 2 మెతుకులు నోట్లోకి వెళ్తాయి అని అనుకుని మనం దిగుతాం. తక్కువైనా దిగిపోతాం. ఎందుకంటే ఆడు తక్కువ చేస్తాను అంటున్నాడని మనం కూడా తక్కువగా దిగిపోవాల్సి వస్తుంది వర్క్ విషయంలోనే. అది. ఆ వర్క్ విషయంలో కూడా మనం కూడా తక్కువ దిగిపోవాల్సి వస్తుంది. అందుకే నేను చెప్పింది అది. ఇప్పుడు అలాగే మనం ఎంత కష్టపడితే దేవుడు ఒకడు ఉంటాడు. మనల్ని చూస్తాడు. మనం కూడా పనిని ఎంత నమ్మితే అంతే ముందుకెళ్తాము. అలాగే దేవుడు కూడా మనల్ని చూపిస్తారు. చెడు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలా వెనక్కి వెళ్ళిపోతారు. అది దేవుడే చూసుకుంటాడు. అది మనం చెప్పవసరం లేదు. కొన్ని విషయాల్లో జరుగుతుంటాయి. అది మనం చూస్తుంటే కర్మఫలాలు అంటారు. దాని కూడా జరుగుతుంది. మనకేదో ఏదో చేద్దాం అనుకుంటారు. ఏమవుద్ది? కర్మఫలాలకు ఆళ్ళకే ఇదవుతారు. కొన్ని వింటూ కూడా అంతే. మా దగ్గర ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము ఇది తెచ్చిపోతామని కొంతమంది డబ్బులున్నోళ్ళు కూడా ఇదవుతుంటారు. అవేమి ఉండవు. ఈ నెలగని తొక్కాలని చూసినోళ్ళు ఎప్పటికైనా ఆళ్ళ అవతల కర్మఫలాలు ఉంటాయి, రాస్తారు, ఆళ్ళనే తీసుకుని పోతారు. ఆ విధంగా కష్టపడినోడు కంపల్సరీ వర్క్ ఎక్కడో దొరుకుతుంది. ఇప్పుడు రామచంద్రుడు ఎంత కష్టపడుతున్నారో అలాగే ఎదుగుతారు. ఆ విధంగా ఎదుగుతారు. చూడండి, మొత్తం పవర్ స్టార్ మొత్తం మంచి ఇదిగా ఎదుగుతారు. చూడండి, నేషనల్ అవుతారు కూడా ఆయన. అన్నీ టోటల్ చిరంజీవి గారు అప్పుడు ఎలాగ ఇది అయ్యారో అలాగ పైకి చాలా బాగా వస్తారు. అంత గట్టిగా కష్టపడుతున్నారు. ఆ విధంగా రీళ్ళు మనకి ఇప్పుడు చూసుకుంటూ ఇవ్వండి. ఇలాగ ఉంది, పర్లేదు, ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఈ విధంగా మీరు చెప్పపోయినా ప్రాబ్లం లేదు. చూసిన వాళ్ళు ఇవ్వలేదు కదా, ఏదో ఏం జరుగుతుందో చూద్దామని కొంతమంది వెళ్తారు. అది చూసి కొంతమంది ఆగిపోతున్నారు. అది చూడకుండా ఆగకుండా ఉండడానికి కోసమే నేను ఇప్పుడు చెప్పింది. అలాగే ఈ వర్క్ కోసం అదే చెప్తున్నాను. వర్క్ కూడా చూసి ఇవ్వండి. ఆడు ఎందుకు లేట్ చేస్తున్నాడు, వర్క్ చూసి ఇవ్వండి. వీడు లేట్ చేసినా బాగా వర్క్ చేస్తున్నాడు, పైసలు తక్కువ తీసుకుంటున్నాడు. అలాగే స్పీడ్గా చేసిన ఆయన కూడా బాగా చేస్తున్నాడు, స్పీడ్గా వెళ్తుంది వర్క్, అది అవుతుంది. ఈ వెనకాల వచ్చి ఇంకోటి వస్తాడు, ఇలాగండి నేను ఎలాగండి, వీళ్ళు అక్కడ ఈ బిల్లింగ్ చేస్తాను, ఇది చేస్తాను, ఈ స్విచ్ బిగించాను, ఆ ఫ్యాన్లు బిగించి ఇది చేస్తాను, వైర్లు లాగేసాను, అవి లాగేసాను అంటారు, ఫ్యాన్ల బోర్డులు వేసేసాను అని అంటారు. అది కాదు. ఆడు వర్క్ ఎలాగా, ఏంటి, ఏది వాడతాడు, ఏం చేస్తాడు, వాడిని కూడా చెప్పేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అంతా యూట్యూబ్లో కదా అంత మహిమ. యూట్యూబ్లో వర్కులు కొంతమంది పెడతా ఉంటారు, చాలామంది ఇలాగ ఉంది వర్క్, ఇలా చేస్తున్నాను. నేనే పెట్టాను మామూలు బోర్డు, ఇలాగా అలా బిగించాలి. అవి చూసి కూడా ఇక ఈ వైర్ ఇలా వాడితే బాగుంటుంది, అవి కూడా చెప్పేస్తాడు. అది కాదు. ఆడు అసలు ఏంటి, ఆడు ఒక్కడే చేయగలడా వర్క్ చూడండి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, వర్క్ వచ్చినాడు, ఒక్కడైనా చేసుకోగలడు, కుర్రాలు లేకపోయినా. ఎలాగైనా అందివ్వాలని బిల్డింగ్ ఒప్పిన తర్వాత. అలాగే ఆడు వస్తున్నాడా లేదా అది చూడండి ముందు. ఆడు ఇవ్వలేదంటే దాని అర్థం మీకు తెలిసిపోద్ది. ఓకేనండి, ఓకే, బాయ్. అలాగే ఈ సినిమా కోసం కూడా చెప్పింది ఏంటంటే, చూడండి ఒకసారి సినిమా ఎలాగ అవుతుందో చూడండి. ఆయన చేసే యాక్టింగ్ చూడండి. యాక్టింగ్ నేను చెప్తున్నాను, నేను పక్కగా మహేష్ బాబు ఫ్యాన్. ఆయన ఇందులోని అన్ని సినిమాల్లోని ఈ సినిమా చూస్తే బెస్ట్ అవార్డు, నేషనల్ అవార్డు ఇవ్వాలి ఆయనకి. అది ఓకేనండి, బాయ్, జై హింద్.